ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసిన ఈ వీడియో మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ పెద్దగా డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీ టీఎస్1 జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాల్సిన ఏమైనా టెక్స్ట్ బుక్స్ కానీ అవి అన్ని కూడా మీకు డిఎస్సీ కానీ గ్రూప్స్ కానీ ఉపయోగపడేవన్నీ కూడా నా యొక్క ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అవి మీకు బాగా యూజ్ అవుతాయి. డిఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అది తెలంగాణ అయినా సరే ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఫ్రీగా మెటీరియల్ అనేది కొన్ని మంచి వెబ్సైట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్స్ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కింద డిస్క్రిప్షన్ ఆల్ లింక్స్ ఉంటాయి. సో మీకు అవసరమైన అన్నిటిని మీరు చూసుకోండి. ఒక వీడియోస్ని చూస్తే మీకు కొంచెం అవగాహన కలుగుతుంది. ఫ్రెండ్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఫ్రెండ్స్ సర్కారు డిగ్రీ కాలేజీలో 2576 పోస్టుల మంజూరు, దసరంపై సీఎం కేసీఆర్ సంతకం, భర్తీ ప్రక్రియకి మార్గం సుగమం. సో ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క టాపిక్లో ఈరోజు వచ్చిన తాజా న్యూస్ అనేది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2576 పోస్టుల భర్తీకి సంబంధించిన దసరంపై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని సంతకం చేశారు. 2007-8లో ప్రారంభించిన 55 డిగ్రీల కాలేజీలతో పాటు మిగతా కాలేజీల్లో కాళ్ళ భర్తీకి మోక్షం అనేది లభించడం జరిగింది. ఇందులో 15 ప్రిన్సిపల్, 1214 అధ్యాపకులు, 67 ఫిజికల్ డైరెక్టర్, 64 లైబ్రేరియన్లు, 24 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, 1196 బోధనేతర సిబ్బంది కలిపి మొత్తంగా 2576 పోస్టులు అయితే ఉన్నాయి. సో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆమోదం తెలపడంతో ఈ యొక్క భర్తీ ప్రక్రియ అయితే మార్గం సుగమైంది. డిగ్రీ కాలేజీలో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందక చాలా ఇబ్బందులు అనేవి పడడం జరిగింది. సో దానికోసం అని చెప్పి ఈ యొక్క పోస్టులు మంజూరు అనేది చేయడం జరిగింది. మీరు చూడవచ్చు మొత్తం అంతా మంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇచ్చారు. ఇదంతా మొత్తం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ తెలంగాణలో అవి ఆవిర్భించి 3.5 ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు మంజూరు కావడం చేయడం అనేది గమనార్హం. ఎన్నికలు దగ్గర పడుతుండడం, అదేవిధంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి రావడం, నిరుద్యోగుల అసంతృప్తి పెరగడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని డిగ్రీ కాలేజీలో 2576 పోస్టులను మంజూరు చేసినట్లు అర్థమవుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఏదైతే నోటిఫికేషన్ వచ్చాయో వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇటీవల జరిగిన మంత్రివర్గంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1133 అదనపు పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఇందులో 43 ప్రిన్సిపల్ ఉన్నాయి, 780 జూనియర్ లెక్చరర్స్, 78 ఫిజికల్ డైరెక్టర్, 78 లైబ్రేరియన్లు, 77 సీనియర్ అసిస్టెంట్లు, 76 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సీ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటీవల పాఠశాల విద్యాశాఖలో 892 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో 1061 పోస్టుల భర్తీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది. తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి ఎవరైతే డిగ్రీ కాలేజీలో అంటే ఉపాధ్యాయులుగా చేయడానికి రెడీ ఉన్నారు సో వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క ఫేస్బుక్లోని వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. సో తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. ఏమైనా సరే జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినా అవన్నీ కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.